ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి, పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు సాతాను శోధిస్తున్నప్పుడు దాన్ని ఎలా జయించాలి అన్నది గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయములో బహుసూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు శ్రద్ధ కలిగి విని ఎడల నీ హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యము నీకోసమే ఎదురు చూస్తుందన్నమాట. ప్రభు దయాళుడు, మీరు రుచి చూచి ఉండిన ఎడల సమస్తమును దుష్టత్వమును, సమస్త కపటములను, వేషధారణ, అసూర్య, సమస్త దూషణ పాలనలు మాని. ఇక్కడ దేవుడు దయాళుడని మీరు నమ్మితే, దేవుడు మన దేవుడని నువ్వు నమ్మగలుగుతున్నావంటే, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆయన సమస్త దుష్టత్వాన్ని అసహించుకుంటున్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, సమస్త దుష్టత్వాన్ని అసహించుకుంటున్నాడు. సమస్తమైన కపటాన్ని, వేషధారణ, అసూర్య, సమస్త దూషణ మాటలు మానేయి అంటున్నాడు. ఎవరైతే యేసయ్యను వెంబడిస్తున్నారో, యేసయ్య మార్గంలో వెళ్తున్నారో వారందరికీ దేవుని వాక్యము ద్వారా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఏమంటే, ఆయన దయగలిగిన దేవుడని నువ్వు రుచి చూసిన ఎడల, నువ్వు దేవునిపై నమ్మకం పెట్టుకొని దేవునిపై నువ్వు ఆధారపడుతున్నప్పుడు నువ్వు మానవలసినవి ఉన్నాయి. అవి ఏంటంటే దుష్టత్వము, సమస్త దుష్టత్వం. అంటే ఈ లోక మాలిన్యము నీలో ఉండకూడదు. సమస్త కపటము అంటే కపట మనసు నీకు ఉండకూడదు. వేషధారణ ఉండకూడదు. అసూర్య ఉండకూడదు. సమస్త దూషణ మాటలు మాని. దూషణ మాటలు అంటే బూతి మాటలు. ఇవన్నీ నువ్వు విసర్జించినప్పుడు నువ్వు దేవుని యొక్క రుచిని తెలుసుకోగలుగుతావు. అయ్యా, నేను ఎంతో కాలం ప్రార్థన చేస్తున్నా, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు. సంవత్సరాల తరబడి నేను ప్రార్థన చేస్తున్నా, నీకు జవాబు ఎందుకు ఇవ్వట్లేదంటే కారణం ఇదే. నీకు సమస్త దుష్టత్వం ఎదురైందన్నమాట. అంటే ఒక పక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, ఒక పక్క లోకాన్ని కూడా నువ్వు ఆరాధిస్తున్నావు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని పిల్లల యొక్క మాట మృదువైన మాట. కానీ నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ ఉండి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ కుటుంబంలో ఎలా ఉంటున్నావు? నీ కుటుంబమే కాదు, అనేక చోట్లకు వెళ్తున్నప్పుడు నీ మాట తీరు ఎలా ఉంటుంది? మృదువైన మాట ఉండాలి, ప్రేమ కలిగిన మాటలు ఉండాలి. కానీ నీ నోటిలో ఏమొస్తున్నాయి ఈ రోజున? అంటే నువ్వు దుష్టత్వంలో ఉన్నావు, సాతాను బంధకాల్లో ఉన్నావు, సాతాను నిన్ను పట్టి పీడిస్తున్నాడు. అందుకే నువ్వేం చేయలేకపోతున్నావు అంటే, ఆ నోటి ద్వారా దేవునికి మహిమ తేవాల్సింది నీవు కపటమైన మాటలు, సూటిపోటి మాటలు, అసూర్య, ఇలా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ నువ్వు దేవుని రుచి ఎలా ఎరుగుతావు? దేవుని రుచి నువ్వు ఎరగాలంటే, దేవుని యొక్క ప్రేమను, ఆయన కనికరాన్ని నువ్వు పొందుకోవాలంటే, ఆయన దయాళత్వాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు మానవలసినవి ఉన్నాయి. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతుంది ఒక్కటే. ఆయన అరచేతిలో చెక్కుకున్న ప్రతి బిడ్డలతో మాట్లాడుతుంది ఒకటి: దుష్టత్వం మాని, లోకము నాలోకి చేర్చకు. నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు, స్వచ్ఛమైన వాక్యం వింటున్నావు, కానీ నీ మనసు ఎందుకు మారట్లేదంటే దుష్టత్వం, సమస్త దుష్టత్వం నీలో ఉంచేసుకున్నావు. అందుకే నీకు దేవుని మాటలు నీ హృదయంలోకి వెళ్ళట్లేదు. కాబట్టి దేవునికి నువ్వు చోటు ఇవ్వలేకపోతున్నావు, దేవుడికి సమయం ఇవ్వలేకపోతున్నావు, దేవుడితో నువ్వు ఆనందంగా గడపలేకపోతున్నావు, ఒక గంట దేవుడితో గడపలేకపోతున్నావు. లోకంలో ఉన్న కష్టము కోసం ఎంత దూరమైనా పరుగులు తీస్తావు వారిచ్చే జీతము కొరకు.
కానీ దేవుడిచ్చిన శ్రేష్టమైన జీతాన్ని, పరలోక జీతాన్ని నీకు ఇవ్వాలని చూస్తూ ఉంటే ఆయన్ను వదిలి వెళ్ళిపోతున్నావు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, సమస్త దుష్టత్వాన్ని విడిచిపెడితేనే ఆయన దయను నువ్వు చూడగలుగుతావు. ఆయన యొక్క ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు నీకు జవాబు వస్తుంది. ఆయన మంచి ఈవులు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే దుష్టత్వం ఉండింది. ఈరోజున దేవుని పిల్లలే బహు దుష్టులుగా కనపడుతున్నారు. అన్ని జనుల కంటే ఎక్కువగా కనపడుతున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని దృష్టిలో దుష్టులుగానే కనపడ్డారు. అయినా ఆయన కోపించుచునే వాత్సల్యం చూపుతున్నా సరే వాళ్ళలో ఏమీ లేదు, పశ్చాత్తాపం లేదు. ఇది నేను తప్పు చేస్తున్నాననే మనసు వాళ్ళకి రావట్లేదు, దేవుడు చూస్తున్నాడనే మనసు వాళ్ళకి రావట్లేదు. అందుకే వాళ్ళు ఏమైపోతున్నారంటే దుష్టత్వంలోకి వెళ్ళిపోయారు. దుష్టుడు ఆలోచనల వైపు వెళ్ళిపోతున్నాడు. నువ్వు అనుకుంటా ఉంటావు, నేను ఈ పాపం చేయకూడదు అనుకుంటానే ఉంటావు, కానీ అదే పాపం చేస్తున్నావు. అదే పాపపు తలంపుల్లో ఉండిపోయావు. కారణం ఏంటో తెలుసా? నీవు దేవునికి చోటు ఇవ్వట్లేదు. హృదయం అనే తలుపు దేవుడు తడుతుంటే నువ్వు తీయట్లేదు. లోకాన్ని ఎక్కువగా బేస్ చేసుకున్నావు. నువ్వు దేవునిపై ఆధారపడకుండా లోకములో ఉన్న వాటి కొరకే పరుగులు తీస్తున్నావు. దేవుడు చెప్పే మార్గం నువ్వు నడవలేకపోతున్నావు కాబట్టి నీ దుష్టత్వము పెరిగిపోయింది, పాపము పేట్రేగిపోతుంది. ఈరోజున యవ్వనస్తులు పాడైపోతున్నారు. భయంకరమైన యవ్వనస్తులు దేవుని కాడు మోయట దేవుడు సులువు అంటే వారు సాతాను యొక్క కాడి మోస్తున్నారు. వ్యసనాలని, వ్యభిచారమని, దొంగతనమని ఇలా వాళ్ళకు శాంతి లేని జీవితం జీవిస్తున్నారు. ఈరోజున దేవుని వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అలా ఉండటానికి వీల్లేదని దేవుడు చెప్తున్నాడు. సమస్త దుష్టత్వాన్ని విడిచిపెట్టమంటున్నాడు. వేషధారణ, మళ్ళీ ఇంకో విషయం ఏంటి? వేషధారణ. పైకి దేవుని పిల్లవాడిగా కనబడుతున్నావు, లోపలంతయో భయంకరమైన పాపపు ఆలోచన. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా వందనాలు చెప్తావు అనుకుంటావు, కానీ ఈ లోపల ప్రేమగా చెప్పలేకపోతున్నావు, వాళ్ళని ప్రేమగా మాట్లాడలేకపోతున్నావు. ఎందుకంటే నీ దుష్టత్వం నిన్ను వెంటాడుతుంది. నువ్వు దేవునితో గడిపే సమయాన్ని సాతానికి ఇచ్చేస్తున్నావు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో ఆనాడు చల్లపోట వేళ అవ్వ ఆదాములతో దేవుడు మాట్లాడటానికి వెళ్ళినప్పుడు వారు చల్లపోట దేవుడు వస్తాడని వాక్యము సెలవిస్తుంది. మరి సాయంత్రకాల సమయంలో నువ్వేం చేస్తున్నావు? దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలిస్తున్నాడు. మలాకి అంటున్నాడు, నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన సొమ్మును దొంగిలిస్తున్నావు అంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నా సొత్తు, నిన్ను నేను ఏర్పరచుకున్నా, నువ్వు నా సొత్తు కనుక ఆయనకు నువ్వు ఇవ్వాల్సిన సమయం ఇవ్వట్లేదు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే సమయాన్ని దొంగిలిస్తున్నావు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీకు 24 గంటలు ఇస్తావంటే 24 గంటల్లో కనీసం 1 గంట దేవుడికి ఇవ్వలేకపోతున్నావు. 24 గంటలు దేవుడు నీకు కేటాయిస్తున్నాడు. ఏ ఆపదలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా, ఏ కీడులో ప్రవేశించకుండా ఆరోగ్యము, ఆయుష్, బలము, శక్తి నీకు ఇస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే కనీసం కృతజ్ఞత కలిగి 1 గంట దేవుడితో మాట్లాడలేకపోతున్నావు, 1 గంట దేవుని వాక్యం చదవలేకపోతున్నావు, 1 గంట దేవుని స్తుతించలేకపోతున్నావు. దివారాత్రులు దేవుని వాక్యము ధ్యానించేవాడు ధన్యుడని వాక్యము సెలవిస్తుంటే కనీసం వాక్యాన్ని చదవటానికి టైం ఇవ్వ, కానీ లోకంలో ఉన్న వాటికైతే సమయాన్ని ఇస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, రుచి తెలియట్లేదు మీకు, మీ ప్రార్థనలో రుచి మీకు తెలియట్లేదు. మీరు ప్రార్థన చేస్తే మీ సమస్యలు ఇట్టే పోతాయి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎటు చూసినా నలుదిక్కులు మూసుకుపోయినాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారా? కానీ మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా ప్రార్థన చేశారా? మోషే ఒక్కడు వెళ్ళి ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది.
అంటే నీ కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేసే గుంపు తయారవ్వాలంటున్నాడు దేవుడు. ప్రార్థన వీరులు కావాలంటున్నాడు. అమాలేకులతో యుద్ధము చేయటానికి వెళ్తున్నప్పుడు యెహోషువ వెళ్ళినప్పుడు యెహోషువతో దేవుడు అంటున్నాడు 25,000 మందిని ఏర్పరచుకున్నాడు యుద్ధానికి. అక్కడ ఆ యెరికో పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ ఆ యుద్ధము చేయటానికి 20,000 మంది పైగా ఎంచుకున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, సరే వాళ్ళందరినీ యుద్ధ వీరులు అంటున్నాక ఎవరెవరైతే నీటి వాగు దగ్గర ఎవరైతే నీళ్లు తాగుతారో, ఎవరైతే గతుకుతారో వాళ్ళనే తీసుకోమన్నాడు. అయితే యుద్ధము జరగడానికి వెళ్తున్న సమయంలో వాళ్ళందరికీ దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఆ నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా తాగుతున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా తాగుతున్నారు. కానీ ఒకళ్ళైతే కుక్క గతికినట్లుగా, అంటే మోకరిల్లి నీళ్లు తాగుతున్నారు. వాళ్ళు ఎంతమంది అని లెక్క వేయగా అందులో ఎంతమంది అంటే 300 మంది మాత్రమే ఉన్నారు. అక్కడ ఉన్నవారు ఎన్నో లక్షల మంది. కానీ దేవుడు ఏమంటారు, ఈ 300 మంది చాలు, మిగతా వాళ్ళు అవసరం లేదు. ఆ 300 మంది ద్వారా కొన్ని లక్షల మందిని యుద్ధంలో గెలిచారు. కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళు. వీళ్ళెంతమంది? 300 మంది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, 300 మంది ఆయనకి, అలా లక్షల కొద్ది ఉన్న జనాలు కాస్త 300 మందే చంపేశారు. ఎవరెవరైతే మోకరిల్లి గతుకుతున్నారు వాళ్ళని దేవుడు ఎంచుకున్నాడు. అందరినీ తీసుకోవాలా. 25,000 మందిలో 300 మంది మాత్రమే దేవుడికి ఇష్టపడ్డారు. మోకాలు వంగలేని వారు ఎంతో మంది ప్రార్థన అంటే కనీసం 1 గంట దేవుడితో మోకరిల్లి ప్రార్థన చేయలేరు. వాళ్ళ కుక్క గతికినట్టు గతుకుతున్నారు. నీళ్లు తాగుతున్నప్పుడు ఒంగొని తాగుతున్నారు. మిగతా వాళ్ళైతే ఒక్కొక్క విధానంగా తాగుతూ ఉంటే కొందరు ఒంగొని తాగుతున్నారు, కొందరు మోకరిల్లు తాగుతున్నారు. అందులో 300 మంది మాత్రమే మోకరిల్లు. దేవుడు ఎవరిని ఎంచుకుంటాడంటే ప్రార్థనా వీరుని ఎంచుకుంటాడు. ఆ 300 మంది ద్వారానే దేవుడు కార్యం చేశాడు. ఈ రోజున మరి నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన మందిరానికి వెళ్తున్న నీవు ఎన్ని గంటలు దేవుడితో గడుపుతున్నావు? మోకాల ప్రార్థన చేయగలుగుతున్నావా? కానీ దేవుడు ఆశీర్వాదం నీకు వచ్చేయాలి. ఎంతో మంది కాళ్ళు లేక అల్లాడిపోతున్నారు, కానీ నీకు కాళ్ళుండి కూడా దేవుని సన్నిధానంలో మోకరించలేకపోతున్నారు. నీ ఇంటిలో దేవుడితో మోకరిల్లి దేవుడితో మాట్లాడలేకపోతున్నావు. నీ సమస్యల కోసం పోరాడలేకపోతున్నావు. అందుకే యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పోరాడాలంటే ప్రార్థన అనే ఆయుధం నీకు ఉండాలి. నీలో దుష్టత్వం పెరగడం వల్ల నీలో ప్రార్థన ఎలా వస్తుంది? దుష్టుడు ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపవాస్యముతో ఉన్న వారితో కూర్చుండక, దివారాత్రులు దేవుని వాక్యము ధ్యానించువాడు నా వారి యొద్ద ఉన్నవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలోనే ఉంది. దుష్టము నీలోకి వస్తుందంటే, దుష్ట ఆలోచనలు నీకు వస్తున్నాయంటే మోకరిల్లు. సాతాను నిన్ను శోధిస్తున్నాడంటే మోకరిల్లు ప్రార్థన చేయి. మోకరిల్లు ప్రార్థన చేయి. నీకు మోకాలు ఉండి కూడా నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించు. నీ హృదయము, అందరూ మోకరిల్తూ ఉంటారు దేవుని మందిరంలో, వీళ్ళేమో కుర్చీలో కూర్చుంటూ ఉంటారు. కానీ వీళ్ళకి ఆశీర్వాదం వచ్చేయాలి. అదేమనంటే కాలు నొప్పులు, కీళ్ళు. 1 గంట దేవుడికి ఇవ్వలేకపోతున్నావు, 5 నిమిషాలు కూడా దేవుని సన్నిధానంలో మోకరించలేవు. అందుకే అక్కడ ఏం చేశాడు? 300 మందినే ఎంచుకున్నాడు. మోకరిల్లే వాళ్ళనే తీసుకున్నాడు యుద్ధానికి. మిగతా వాళ్ళని పంపించేశాడు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని, మోకాలు వంగాలంతే. డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ మోకాలు పనిచేయట్లేదా అన్నప్పుడు దాని మీద కొడతా ఉన్నప్పుడు అప్పుడేం మాట్లాడవే?
ఏది ఎలా మోకాలు ఒంగోబెట్టి ఇలా చేస్తా ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడవే, అప్పుడు మాట్లాడు, అయ్యా నాకు నొప్పులు. ఆయనైతే డాక్టర్ గారు, ఆయన స్వస్థపరుస్తాడు కాబట్టి ఆయన ఏం చెప్పినా చేస్తావు. వైద్యుడికే పరమ వైద్యుడు ఆయన. తల్లి గర్భాన్ని వేయక మునిపే నీ అవయవాలన్నీ ఆయనే తయారు చేశాడు. ఆయన సన్నిధానంలో మోకరిస్తే నీకు ఆరోగ్యం వస్తుంది. ఆయన సన్నిధానంలో మోకరిల్లే మనసు లేదు నీకు. ఆయన ఏమన్నా అంటే నాకు కాళ్ళు కీళ్ళు నొప్పులు అంటావు. మరి డాక్టర్ గారు వెళ్ళిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఆ కాళ్ళ మీద కొడతాడు, ఏమో ఒకసారి వంగమంటాడు, అన్నీ చేయమంటాడు. అప్పుడు చెప్పవే, అయ్యా నాకు కాళ్ళు నొప్పులని, నేను వంగలేనయ్యా నాకు కీళ్ళు నొప్పులని. అప్పుడే, ఎందుకంటే మనుషుల వైద్యుల మీద నువ్వు ఆధారపడుతున్నావు, కానీ పరమ వైద్యుడి మీద ఆధారపడతలేవు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీ హృదయాన్ని నొచ్చుకున్న ఇది వాస్తవం. మీ అంతరంగంలో పరిశీలించుకుంటే ఎంతసేపు దేవుని మందిరానికి వెళ్ళి అందరూ మోకరిస్తూ ఉంటే నువ్వు మౌనంగా అలా కూర్చుంటే ఏంటి అంటే, దేవుడు నీకు మోకాలు ఇవ్వలేనన్నది అర్థం. నీకు కాళ్ళు లేవు కాబట్టిగా నువ్వు మోకరిల్లేకపోతున్నావు. నీ దుష్టత్వం పట్టేసింది. అయ్యో అందరూ మోకరిస్తున్నారు, నేను కూడా మోకరించాలనే మనసు నీకు రాట్లా. దుష్టత్వం, మోకరిస్తే వాళ్ళు మోకరించాలే, నాకు బాగాల. సాకులు చెప్పొద్దు, దేవుడు చూస్తున్నాడు అక్కడ. మందిరము ఇంట్లో కనీసం ఒక గంట, ఆనాడు ఎవరిని ఎంచుకున్నాడు దేవుడు? మోకరిల్లని వాడిని ఎంచుకున్నాడు. వాళ్ళ ద్వారా యుద్ధాన్ని జయించారు వాళ్ళు. మరి ఈరోజు నువ్వు మోకాల ప్రార్థన చేయకపోతే నువ్వు ఎలా జయించగలుగుతావు? మోషే 2 చేతులు పైకెత్తి దేవుని వైపు చూస్తున్నప్పుడు అమాలేకులు ఓడిపోతున్నారంట. ఎప్పుడైతే ఆయన చెయ్యి కిందకి దింపుతున్నాడో అప్పుడు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. ఇది ఇట్లా లాభం లేదని చెప్పి మోషే 2 చేతులని అటు ఇటు పెట్టేసి కింద రాళ్ళ దెబ్బలు పెట్టేశారు. అటుపక్క ఇటుపక్క, ఒక పక్క చెయ్యి నెప్పడుతున్నా సరే, మోషే యుద్ధం మనం గెలవాల్సిందే కనుక నువ్వు చెయ్యి దింపడానికి వీల్లేదన్నప్పుడు ఆ దేవునికి ప్రార్థన చేస్తూనే అలాగే ఉండిపోయాడు. ఆయన యుద్ధం ముగిసేంత వరకు అలా నిలబడ్డాడు. ఈరోజు నువ్వు మోకరి ఒక 5 నిమిషాలు 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధించమంటే రాదు, కానీ నీకు విజయం వచ్చేయాలి. నీ అప్పుల సమస్యలు తొలగిపోవాలి, నీ కష్టాలు తొలగిపోవాలి, నీ ఇబ్బందులు తొలగిపోవాలి. దేవుడు చెప్పినట్లు చేయలేకపోతున్నాను. దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే నిర్లక్ష్యం చేస్తున్నాను, కానీ నీకు ఆశీర్వాదం వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి. నీ కుటుంబంలో ఆరోగ్యం అంతా బాగుపడిపోవాలి, మొత్తం సమృద్ధి వచ్చేయాలి నీ ఇంటికి. ఎలా వస్తుంది? దేవుడి ఆజ్ఞ అతిక్రమించడమే మహాపాపం. నువ్వు దేవుని మాట వింటలేదు. దేవుడు చెప్పినట్లుగా దైవజనుల ముఖకాంతిలో వచ్చి దేవుడు చెప్తా ఉంటే మోకరిల్లండి అమ్మ అంటే మోకరిల్లరు, 2 చేతుల పైకెత్తి దేవుని ఆరాధించమంటే ఆరాధించరు. కానీ మీకు దేవుడు ఆశీర్వాదం వచ్చేయాలి. దుష్టత్వం పట్టేసింది మీకు. దేవుని వాక్యమే సెలవిస్తుంది, మీలో దుష్టుడు కూర్చున్నాడు. వాళ్ళ మోకరించారు, నీకెందుకు? నీ కాలు నొప్పులు కదా, ఆగిపో. వాళ్ళ చేతులు ఎత్తారులే, నీకెందుకు, నువ్వు ఆగిపో అని నిన్ను ఆపేస్తున్నాడు. నువ్వు వాడిని జయించలేకపోతున్నావు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని, ఆనాడు అవ్వను కూడా అలాగే ప్రేరేపించాడు. దేవుడు తినొద్దన్నాడా? తింటే ఏమైద్ది? తిను, అన్ని చెట్లు తింటున్నావు కదా, ఈ యొక్క కాయ తింటే ఏమైద్ది? బాగానే ఉంటాయిగా, బాగానే కనపడుతున్నానుగా, ఈ కాయ ఒక్కడు తిను అని ప్రేరేపించగానే ఏమైపోయాడు? లోబడిపోయింది. ఈ రోజున సాతాను వేసే కుయుక్తులకు నువ్వు లోబడిపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? దుష్టత్వం పట్టేసింది. పైకి వేషధారణ, నువ్వేమంటున్నాడంటే వేషధారణ నేను మూస్తానంటున్నాడు. పైన నువ్వు నటిస్తే కాదు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. ఏదైనా దైవజనులోంచి దేవుడు మాట్లాడుతున్నాడనే భయము భక్తి కలిగి నువ్వు మందిరానికి వెళ్ళాలి. దైవజనులు చెప్తా ఉన్న అమ్మ ఆలస్యంగా రాకు అంటే ఆలస్యంగానే రావటం మొదలు పెడతావు. అంటే నువ్వు దేవుని మాట లెక్కలేదు. అక్కడ దైవజనులు చెప్తున్నారు, ఆయన మీద నువ్వు పగ పెట్టుకుంటావు. అక్కడ మాట్లాడేది దేవుడు. దేవుని మాట లేని ఏది జరగదు అసలు.
ఒక మనిషి నోట్లో నుంచి మాట వస్తుందంటే ఆయన దేవుని యొక్క కృప. దైవజనులు ఎంత చెప్పినా సరే అదే చేస్తూ ఉంటావు, శ్రమలు రాగానే మళ్ళీ దేవుణ్ణి దూషిస్తావు, లేదంటే సేవకుని దూషిస్తావు. మనలో ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, అయ్యో దేవుడు చెప్పాడు, ఈ రోజున దైవజనుల ద్వారా మోకరించమన్నాడు, మోకరించడమే. 2 చేతులు పైకి ఎత్తమన్నాడు, ఎత్తడమే. దేవుని హల్లెలూయా చెప్పమన్నాడు, చెప్పడమే. అక్కడ మాట్లాడేది ఎవరు? పేతురు అంటున్నాడు, మాట్లాడేది నువ్వు కాదు పేతురు, నీ మధ్య నేనుండి మాట్లాడతానన్నాడు. అంటే అక్కడ దేవజనుడి దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన నోటి నుండి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోబడట్లేదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మోషే అంటున్నాడు, ప్రతి ఒక్క సమస్య కొరకు ప్రార్థన చేస్తుండే ఆమేన్ అనమంటే అందరూ అన్నారు. ఆ రోజున భయంకరమైన పాపం చేస్తున్న వారు దేవుడు శిక్షించునుగాక అంటే ఆమేన్ అన్నారు. తల్లిదండ్రులను సన్మానించకుండా హేళన చేస్తున్న వారందరూ దేవుడు శిక్షించునుగాక అంటే ఆమేన్ అన్నారు. ఆశీర్వాదం వచ్చినప్పుడు ఆమేన్ అన్నారు, శపింపబడినప్పుడు కూడా ఆమేన్ అన్నారు. అంటే అక్కడ చెప్తున్న మాట నెరవేరబడుతుంది. ఆనాడు మోషే మాట ఇశ్రాయేలు ప్రజలు విన్నారు, కొంతకాలం వారు దేవునికి దగ్గరగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే మోషే చనిపోయిన తర్వాత, యెహోషువ చనిపోయిన తర్వాత ఇక దేవుని మాట లేదు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీరు అలా ఉండటానికి వీరు దుష్టత్వంలోకి వెళ్ళిపోయి ఏమంటున్నాడు ఇక్కడ? మానేయని అంటున్నాడు. దుష్ట మాటలు, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు, వాళ్ళని వీళ్ళని ఏదించే మనస్తత్వాలు నీలో ఉంటే అవి మానేసుకో. అప్పుడు నీ దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ఆయన యొక్క దయను నువ్వు రుచి చూస్తావు. అప్పుడు నువ్వు అద్భుతాలు చూస్తావు. అయ్యా నేను ఎంత ప్రార్థన చేసినా మా ఇంట్లో సమస్య ఎందుకు పోతుంది? నీ ఇంటిలో దుష్టుడు కూర్చుంటే దేవుడికి ఎక్కడ జోడిస్తున్నావు? మరి అయితే మన దుష్టుడు జయించడానికి కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏమంటున్నాడంటే, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్య పాలన వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. వాక్యం అనే పాలను తాగమంటున్నాడు. చిన్నపిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళకి ఏ కల్మషం ఉండదు. వాళ్ళకి ఎటువంటి పుట్టిన అప్పుడే జన్మించిన పిల్లలు ఎలా ఉంటారు? ఏ కల్మషం ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళకి నోటి మాటలు కూడా ఉండవు. ఎంతో ఆనందం, నవ్వుతూ ఉంటారు. అలాంటి మనస్తత్వంగా ఉంటేనే, అంటే ఏ పాపం లేని వారిగా ఉంటేనే దేవుని యొక్క దయగలిగిన రుచి నువ్వు చూస్తావు. చిన్న పిల్లల వలె ఉండి, అందుకే చిన్నపిల్లలు దేవుని రాజ్యానికి వారసులు ఏమంటున్నాడంటే, అందుకే అంటున్నాడు, చిన్నపిల్లలు పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు? ఏ మాత్రం వాళ్ళకి మాటలు రావు. వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళు ఆడుకోవటమే. ఏంటి చక్కగా నవ్వుకుంటూ ఉంటారు, ఏడవలసిన సమయంలో ఏడుస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళు ఏ మాత్రం పాపం ఎరగని వారిగా ఉంటారు. అలా ఉంటేనే, అలా ఉండాలంటే నువ్వు దేవుని వాక్యం అనే పాలును తాగాల. దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానించుకుంటే నీలో దుష్టుడు పారిపోతాడు. దేవుని మాటలు నీలో నిత్యము దేవుని స్తుతించుకుంటూ ఉంటే నీలో ఉన్న సాతాను పారిపోతుంది. నీ వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. నీ వాక్యాన్ని ధ్యానించి అనేక మందికి పంచిపెడుతూ ఉన్నప్పుడు ఏ సాతాను ఏ ఉచ్చి వేసిన దేవుడు వాక్యము అడ్డుగోడగా ఉంటుంది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యం చేయదు. నిర్మలమైన మనసు నీకు రావాలంటే ఏం చేయాలి? వాక్యం అనే పాలును రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము, అంటే నువ్వు రక్షణలో దేవుని యొక్క మార్గంలో నడిచే నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడు, అంటే ఆ పాలను తాగాలి. వాక్యం అనే నీ హృదయములో దేవుని వాక్యం ఉంటే, ఆ వాక్యం అనే నీరుంటే, ఆ వాక్యం అనే పాలుంటే ఖచ్చితంగా నువ్వు జయాన్నే పొందుకుంటావు తప్ప అపజయం నీలో
ఒకవేళ సాతాను ఎన్ని శోధించినా నీ హృదయము జంకదిక, భయపడదు. ఎందుకంటే దేవునిపై నువ్వు ఆధారపడుతున్నావు. ప్రపంచాన్ని పరిపాలించే దేవునిపై ఆధారపడుతున్నావు నువ్వు. ఆ ధైర్యం, ఆ గుండె ధైర్యం నీకు వచ్చేస్తుంది. అందుకే దేవుని వాక్యము కష్టాల్లోనూ శ్రమల్లో ఉన్నప్పుడు వాక్యాన్ని ధ్యానించు, ప్రార్థన చేయి, దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు. అప్పుడు నీ వెంట దేవుని యొక్క మహిమ వెంట వస్తుంది. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని, నువ్వు దేవుని దయ పొందుకోవాలంటే, రుచి కలిగి ఉండాలంటే, ఇదిగో దుష్టత్వం మాని, దుష్టుడి ఆలోచన నడవకుండా దేవుని ఆలోచన చెప్తున్నాడు. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక.